తన భార్య వచ్చి ఇలా అంటుంది, ప్రభు, మీ ప్రేమ కోసం నేనెంతో తపిస్తున్నాను. దయచేసి నా కోరికను మన్నించండి. అప్పుడు కశ్యపుడు ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా కళ్ళు తెరిచి ప్రేమగా తన భార్య వైపు చూసి ఇలా అన్నాడు, దితి, నువ్వు 1 గంట సేపు వేచి ఉండు. ఈ సమయంలో రుద్రుడు తనకు తానుగా పిశాచుడుగా మారి ఎవరైతే ఈ సమయంలో ధ్యానం చేయకుండా తమను అలంకరించుకుంటారో వారికి తగిన బుద్ధి చెబుతాడు. మాయ రుద్రుని బానేస. అందువలన మనం మన గౌరవాన్ని ధ్యాన రూపంలో ఆ పరమశివుడికి అర్పిద్దాం. ఇలా కశ్యపుడు ఎన్ని విధాల నచ్చ చెప్పినా దితి వినకుండా వాదించింది. కశ్యపుడు ఆమె కోరికను మన్నించాడు. తర్వాత స్వచ్ఛమైన గంగా నదిలో స్నానం చేసి తిరిగి ధ్యానమగ్నుడైనాడు. దితి అప్పుడు తను చేసిన తప్పును తెలుసుకుని సిగ్గుతో తలదించుకుని భయంతో ఇలా అంది, ప్రభు, నేను చేసినది తప్పే, కానీ నా కడుపులో పాతిన విత్తనాన్ని ఆ రుద్రుడి నుంచి మీరే కాపాడాలి. ఈ లోకంలో మహాశక్తివంతుడైన ఆ శివుడు నా ప్రార్థన విని నాకు రక్షణ కల్పించాలి. అప్పుడు కశ్యపుడు దితితో ఇలా అంటాడు, దితి, నువ్వు 2 పెద్ద తప్పులు చేశావు. ఆ తప్పులకు నువ్వే బలైపోయావు. నీకు పుట్టబోయే 2 కుమారులు రాక్షసులుగా పుడతారు. వాళ్ళు అమాయకులను, స్త్రీలను, గొప్ప ఋషులను అవమానిస్తారు. ఎప్పుడైతే ఈ ముల్లోకాలు వారిని భరించలేవో అప్పుడు ఆ భగవంతుడే రూపమెత్తి వారిని సంహరిస్తారు. దితి ఆ మాటలను విని తట్టుకోలేకపోయింది. తన కుమారులు బయటికి వస్తే ఈ లోకాలన్నింటికీ హాని జరుగుతుందని తెలిసి 100 సంవత్సరాలు కడుపులోనే దాచుకుంది. కశ్యపుడు చెప్పించిన ఆ ఇద్దరి అసలు కథ ఏమిటో తెలుసుకుందాం. ఈ కథ వైకుంఠంలో జరిగింది. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నివసిస్తాడు. ఆ ప్రదేశమంతా సత్వగుణంతో నిండి ఉంది. బ్రహ్మజ్ఞానం నుండి పుట్టిన 4 కుమారులు సనత్కుమారులు. ఒకరోజు ఈ సనత్కుమారులు శ్రీ మహావిష్ణువుని కలవటానికి వైకుంఠానికి వెళ్ళారు. వాళ్ళు చూడటానికి 5 ఏళ్ల బాలుల్లా కనిపిస్తారు. కానీ వాళ్ళు బ్రతికినన్ని ఏళ్ళు ఏ జీవి బ్రతకలేదు. ఇదంతా వాళ్ళు చేసిన గొప్ప తపస్సు యొక్క ఫలితం. వాళ్ళు వైకుంఠంలోని మొదటి 6 ద్వారాలను చాలా సులువుగా దాటేశారు. 7వ ద్వారం దగ్గర వాళ్ళను 2 ద్వారపాలకులు అడ్డుకున్నారు. ఆ 2 ద్వారపాలకులే జయ విజయులు. వాళ్ళు ఆ సనత్కుమారులను చూసి చిన్న బాలురు అనుకున్నారు. దీనికి సనత్కుమారులు కోపంతో ఇలా అన్నారు, ఈ వైకుంఠంలో అందరూ ఒకటే అనే భావం కలిగి ఉన్నది. మరి మీరు ఎందుకు భేదాలు సృష్టిస్తున్నారు? ఈ లోకాన్నే పరిపాలించే ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రమాదం కలుగుతుందని ఎలా అనుకుంటున్నారు? ఇందువలన సాత్వికమైన ఈ ప్రదేశంలో ఉండడానికి మీకు అర్హత లేదు. కానీ మేము మీతో కఠినంగా వ్యవహరించలేము, ఎందుకంటే మీరు శ్రీ మహావిష్ణువుని సేవకులు. వెంటనే జైవిజీయులు తమ తప్పును తెలుసుకొని వాళ్ళకి జరిగినదంతా తెలుసు. వెంటనే బయటికి వచ్చారు. సనత్కుమారులు ఆయనను చూసి ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్ళు మనం ఎవరి మీదైతే ధ్యానం చేశామో సాక్షాత్తు ఆయనే మన ముందున్నారు. ప్రభు, మమ్మల్ని క్షమించండి. మేము మీ సేవకులను శపించాము. కాదు, నేనే మిమ్మల్ని క్షమించమని అడగాలి. నా సేవకులు అలా ప్రవర్తించడానికి కారణం నేనే. మీరు అలా వాళ్ళని శపించినా వాళ్ళతో చెప్పించింది నేనే. అందువలన
జయ విజయులు భూలోకంలో అసురులుగా పుడతారు. ఎక్కడైతే స్వార్థం కోపం ఉంటాదో అక్కడ నివసిస్తారు. శ్రీ మహావిష్ణువు జై విజయులతో ఇలా అన్నారు. మీరు భయపడకండి, వెళ్ళండి. అక్కడ అంతా మంచే జరుగుతుంది. మీరు ఎప్పుడూ మంచే చూడండి. మీరు ఒక సమయం వచ్చినప్పుడు నేనే స్వయంగా మీ దగ్గరకు వస్తాను. మీ ఆలోచనలు శుద్ధి అయి మళ్ళీ నా దగ్గరకు వచ్చి నా సేవకులుగా పనిచేస్తారు. జయ విజయులు కశ్యపుని ఆశ్రమంలో జన్మించారు. వారు పుట్టినప్పుడు పర్వతాలు సైతం వణకాయి. తుఫాను వలన చెట్లు వేళ్లతో సహా పైకి ఎగిరి ఇళ్లను ధ్వంసం చేశాయి. ఆకాశం ఎర్రగా మారింది. జంతువులన్నీ భయంతో పారిపోయాయి. ఆవులు పాలకు బదులు రక్తాన్ని ఇస్తున్నాయి. నా కుమారులకు హిరణ్యాక్ష మరియు హిరణ్యకరం అనే పేర్లు నామధేయాలు చేస్తున్నాను. వాళ్ళు పెద్దయిన తర్వాత చాలా గంభీరంగా భయానకంగా తయారయ్యారు. ఈ భూలోకం మేము మిమ్మల్ని సంహరిస్తాము. వారు ప్రజలను దుఃఖింపచేసేవారు, జంతువులను చంపేవారు, ఆడవాళ్లను బాధ పెట్టేవారు, ఋషులను అవమానపరిచేవారు. అందరూ వారి పేర్లు విని చాలా భయపడిపోయేవారు. ఈ భూలోకంలో నాతో తలపడేవారు ఎవ్వరూ లేరు. ఇప్పుడు నేను ఇంద్రలోకానికి బయలుదేరుతాను. హిరణ్యాక్ష ఇంద్రలోకానికి వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఇంద్రునితో సహా అందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఎవ్వరూ లేకపోగా తను మహాసముద్రంలోకి వరుణుడితో సహా జగడమునకు పిలిచారు. వరుణ, నేను ముసలివాణ్ణి అయిపోయాను. అందువలన మీతోటి నేను పోరాడదలుచుకోలేదు. కానీ నా ధ్యాస మొత్తం ఆ శ్రీ మహావిష్ణు మీదే ఉన్నది. ఆయనను నేను సంహరిస్తాను. హిరణ్యాక్షుడు శ్రీ మహావిష్ణువును సంహరించడానికి చూస్తుండగా ఆయన ఇప్పుడు వరాహుని అవతారంలో భూలోకాన్ని మహాసముద్రపు నీటిలో నుండి బయటకు తీయటానికి ప్రయత్నిస్తున్నారు. వెంటనే ఆ సముద్రంలోకి దూరి ఆ శ్రేష్టమైన వరాహుడు భూలోకాన్ని తన కోర మీద ఉంచుతున్నాడు. ఈ రోజు నేను ఒక బలవంతుడితో తలపడుతున్నాను. నీతో తలపడి నిన్ను సంహరించి మా అసురులందరి పగ తీరుస్తాను. శ్రీ మహావిష్ణువు అతనిని పట్టించుకోకుండా తను భూమిని బయటకు తీయాలనే పనిలో నిమగ్నమయ్యారు. హిరణ్యాక్షుడు తను చాలా పిరికివాడని, ఒక మంచి అవకాశం కోల్పోతున్నాడని ఎగతాళి చేశాడు. విష్ణువు భూలోకాన్ని ఒకచోట జాగ్రత్తగా పెట్టి తనలోని సత్తువ భూలోకానికి ధర్మాన్ని నిర్వర్తించడానికి ఇచ్చారు. వెంటనే ఇద్దరూ తలపట్టం మొదలుపెట్టారు. యుద్ధం చాలా ఎక్కువసేపు జరిగింది. అసురులంతా వారిని చంపుటకు చాలా ఏర్పాట్లు చేశారు. కానీ ప్రతిసారి వారు ఓడిపోయారు. శ్రీ మహావిష్ణువు ఒక్కసారి తన నోటితో ఊదేసరికి ఆ దైత్యుడు చనిపోయాడు. తన కళ్ళు బయటకు వచ్చాయి. ఆ పెద్ద శరీరం నుండి రక్తము బయటకు చిమ్ముతుండగా అతనిని చుట్టూ తిప్పించి ఒక పెద్ద శబ్దంతో భూమి కదిలినట్లుగా చేశాడు. అది చూసి ముల్లోకములోనున్న ప్రజలందరూ శ్రీ మహావిష్ణువును ప్రార్థన చేశారు. దేవుడు గెలిస్తే మనం గెలిచినట్లే, కానీ మనం గెలిచామని అనుకుంటే మాత్రం మనము ఓడినట్లే.